హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయితి అండ్ మంది బ్లాగ్స్. ఈరోజు మా ఊరి ఉర్స్ అయితే వెళ్తున్నాము. మా ఊరి ఉర్స్ని అయితే చూసుకొని వస్తాం రాండి గాయ్స్. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి గాయ్స్. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి చాలా ఫేమస్ అండి ఇది ఉర్స్. సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది అనమాట. కిచెన్ ఐటమ్స్, టెడ్డీస్, టాయ్స్, డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ చాలా చీప్ అండ్ బెస్ట్గా చాలా బాగా దొరుకుతాయండి. ఇది ముస్లిం వాళ్ళ జాతర అని చెప్పుకోవచ్చు అండి. ఇయర్లీ వన్స్ కంపల్సరీ జరుగుతుంది. ఇది ఎలా ఉంది ఏమనేసి చూపించేస్తానండి. దీన్ని ఉర్స్ అని అంటారండి. చాలా బాగా జరుగుతుంది. ఇయర్లీ వన్స్ కంపల్సరీ జరుగుతుందండి. ఉర్స్ని చూసుకొస్తాం రండి. ఒకసారి ఇలా కన్నాడించుకొని వచ్చేస్తాము. ఎలా ఉంది ఏమని కామెంట్ అయితే చేయండి గైస్. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. చూడండి, లైటింగ్స్ అయితే భలే ఉన్నాయి. ఎంట్రన్స్ ఇలా ఉంది. అన్ని సామాన్లు ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయండి. గేమ్స్ కూడా ఉన్నాయి. చూడండి, లైటింగ్స్ అంతా బాగా వేసినారు. దర్గా దగ్గర ఇది జరుగుతుందండి. గౌరీబిన్నూర్ సుమంగళి చౌట్రీ దర్గా దగ్గర అయితే ఇది ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతుందండి. చూడండి, ఆట సామాన్లు, కిడ్స్, జనాలు అయితే ఎక్కువ ఉంటారండి. ముస్లిమ్స్ వాళ్ళే కాకుండా హిందూస్ కూడా ఎక్కువ ఉంటారని అండి. ఈ ఉర్స్లో ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుందండి చీప్ అండ్ బెస్ట్గా. సో అందుకని ప్రతి జనాలు చూడడానికి, కొనడానికి వస్తుంటారు. ఇక్కడ ఉర్స్ అనగానే కాజు చాలా ఫేమస్ అండి. బట్ నేను కాజుది అయితే వీడియో తీయలేదు. ఇది యాక్చువల్లీ ప్రసాదంగా భావిస్తారండి. ఇక్కడ ప్రసాదం అంటాం మనం. ఇప్పుడు టెంపుల్కి ఎక్కడైనా వెళ్తే ప్రసాదంగా వెళ్తారు కదా. ఇది ఉర్స్కి వెళ్తే కాజు అని వీళ్ళు ప్రసాదంగా అంటారండి. దీన్ని మాసాదం పర్స్ కూడా అని అంటారండి. వాళ్ళైతే మాసాదం పర్స్ అని అంటారు. చూడండి, ఎక్కువ ముస్లిమ్స్ వాళ్ళేనండి. ఫుల్ రష్ అంటే రష్ ఉండింది జాతరలో. ఈ ఊర్స్ వచ్చేసి ఈవినింగ్ 5:30 to 10 o'clock వరకు ఉంటుందండి. ఇది సాయంకాలం మాత్రమే జరుగుతుంది. సాయంకాలమే ఎక్కువ జనాలు వస్తారండి. సాయంకాలమే ఇది జరిగేది. ఒక 10 days అలా ఉంటుంది అంతేనండి ఇది ఊర్సు. చూడండి, స్లిప్పర్సు, జాయింట్ వీలు, కొలంబస్ అన్ని టాయ్స్ ఆటోస్ ఉన్నాయండి. ఫుల్ హెవీ రష్ ఉన్నందుకు మేము అక్కడ లోపలికి అయితే వెళ్ళలేదు గైస్. చూడండి, చాలా పేయింగ్ గేమ్స్ అయితే వచ్చినాయి. ఇటు సైడ్ ట్విస్టర్ అవన్నీ ఉన్నాయి. కొలంబస్, బ్రేక్ డ్యాన్స్, ట్రైను అన్నీ ఉన్నాయండి. చూడొచ్చు. ఇంకా కావాల్సిన ఐటమ్స్ అండి, ఫ్యాన్సీ ఐటమ్స్, బ్యాంగిల్స్, స్టీల్ సామాన్స్, కిచెన్ ఐటమ్స్, క్లాత్స్, బుర్కాస్ అండి వాళ్ళకి. చూడండి, బ్యాంగిల్స్ భలే ఉన్నాయి. అన్ని చీప్ అండ్ బెస్ట్ అండి. 100, 120, 150 ఇలా. హ్యాండ్ బ్యాగ్ అయితే 150 అండి. 150 భలే ఉన్నాయి. స్లిప్పర్స్ 200. పింగాణి ఐటమ్స్ అండి. ఇవి టిఫిన్స్, స్నాక్స్ తినడానికి. చూడండి, బౌల్స్ సూపర్ ఉన్నాయి. ప్లేట్స్ అయితే భలే ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఈ ప్లేట్ కొందాం అనుకున్నాను. వాళ్ళు కాస్ట్ ఎక్కువ చెప్పినారు. సో వద్దని పెట్టేసినాను. లాస్ట్లో వెళ్ళి మరీ తీసుకొస్తానండి. లాస్ట్ రోజు కొంచెం తక్కువగా ఇచ్చేస్తారు. చూడండి, లిప్స్టిక్స్, ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటాయండి చెప్పాలంటే. దీంట్లో టీ కప్స్, ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. స్పెషల్గా లేడీస్ ఎక్కువ ఇయర్ రింగ్స్ కోసమే వెళ్తారండి. ఇంకా గృహిణీలు అయితే టీ కప్స్ కోసం అండి వాళ్ళు. ఇంకా కిడ్స్ అయితే పేయింగ్ గేమ్స్ అండ్ టాయ్స్ కోసము. చూడండి, కిచెన్ ఐటమ్స్, లైటింగ్స్, నెక్ సెట్స్, బ్యాంగిల్స్ ప్రతి ఒక్కటి చూడండి ఓన్లీ 50 రూపీసేనండి. ఇలా ప్రతి ఒక్క దానికి ఇలా ఫిక్స్డ్ రేట్ అని వేసేసి ఉంటారండి. చాలా బాగా జరుగుతుంది ఇది. ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుందండి. చూడండి, స్లింగ్ బ్యాగ్స్, స్టీల్ పాత సామాన్లు చూడండి. సెట్ 500, 300 అలా రేట్ అయితే ఫిక్స్ చేసేసి ఉంటారు. చూడండి, ఇది పింగాణి ఐటమ్స్. ఇలా నేను కొంచెం టీ కప్స్ తీసుకున్నానండి. 100 రూపీస్కి 6 టీ కప్స్ అయితే తీసుకున్నాను. సంవత్సరానికి ఒకసారి తీసుకుంటానండి. ఎక్కువ మా ఇంట్లో యూజ్ చేసేలేదు, పగలగొట్టేస్తారు. అయినా సంవత్సరం టీ కప్స్ కోసం ఈ ఊర్స్కి అయితే నేను వెళ్తాను. దీంట్లో తీసుకున్నానండి టీ కప్స్లో ఒక 2 సెట్లు తీసుకుందాం అనుకున్నాను. బట్ ఒకే సెట్ తీసుకున్నాను. చాలా రష్ అంటే రష్ అండి. దుమ్ము ధూళి అబ్బాబ్బాబ్బాబ్బా. మాకైతే ఎక్కువ తిరగలేదండి. వచ్చేసినాం. చాలా ఉంది ఇది ఊర్స్ అయితే. బట్ కొద్దిగానే వచ్చేసినాము. నైట్ టైం అయిందని మా హస్బెండ్తో వెళ్ళాము. కొంచెం త్వరగానే వచ్చేసినాం రిటర్న్. చూడండి, ప్లాస్టిక్ ఐటమ్స్,
ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుందండి ఇక్కడైతే. చూడండి ఎక్కడ చూసినా జనాలు రష్ ప్రతి షాప్ దగ్గర రష్ ఏనండి. చూడండి ఇట్లా ప్రైజ్ వేసేసి ఉంటారండి ఇలా. సో నచ్చితే తీసుకోవచ్చు. చూడండి ఎలా ఉందని ఉరుసు బాగుంది కదండి. గౌరీబ్నూర్ ఉరుసు అండి. గైస్ మా ఉరుసు ఎలా అనిపించింది, బాగుంది అనుకుంటున్నాను గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ లైటర్.